సో నైట్ మీరు ఎక్కడ ఉన్నారు కదా, ఇక్కడ సముద్రం తీరాన్ని ఉన్నారు. భయం వేసిందా రాత్రి గాలులకి? రాత్రి గాలికి నీళ్ళ హెచ్చరికకి చాలా భయం వేసిందండి. టెంపుల్ ఉంది కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి పోయాం. పోయి వాళ్ళు అలా పోయారు. బలంగా ఉన్న ఇళ్ళకి బలంగా ఉన్న కాబట్టి చూడకపోయారు. ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి, ఏమి లేదండి. తీరం దాటేసిందని అనుకుంటున్నామండి. అనుకుంటున్నాం. కరెక్ట్ గా చెప్పలేరు. కరెక్ట్ గా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు గాలి రేజిని బట్టి దాన్ని బట్టి నైట్ మరి ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియదు కదండి. నైట్ కూడా ఏమన్నా జరగవచ్చు, చెప్పలేము. ప్రజెంట్ మీరు అంత బాగున్నాం. ప్రజెంట్ మనం అంతర్వేది హార్బర్ దగ్గర అయితే ఉన్న కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాం. సో బాబాయ్, ఈ ముంతా తుఫాన్ మనకి ఎఫెక్ట్ అయింది. నైట్ మీరు అంతర్వేదిలో ఉన్నారు కదా, ఎటువంటి ఇబ్బందులు? నైట్ అయినా భయం వేసిందా? పొంగిందండి, గోదావరి పొంగింది. గోదావరి పొంగింది, సముద్రం అలా వచ్చేసింది. ఇదంతా మునిగిపోయిందా? పైన అక్కడ తుఫాన్ బిల్లులకు వచ్చేసారు చాలా మంది. కలెక్టర్ వచ్చి భోజనాలు అవి పెడతాం. కలెక్టర్ వచ్చి భోజనాలు ఏర్పాట్లు పెట్టి అక్కడే ఉన్నారు. మంది అయితే ఇల్లు కొట్టుకుని ఆ పక్కనే ఇల్లు కొట్టుకుపోయినాయా? ఆ పక్క ఎదురుగా తీసుకొచ్చేసి అక్కడ పెట్టి భోజనాలు పెట్టి. మీకు రాత్రి వచ్చిన గాలుల వల్ల కానీ భయం వేసిందా? లేదండి, చచ్చిపోతామని భయమే కదా. మొత్తం అంతా వచ్చేసి మునిగిపోయింది. పోలో ఈ పడవలు ఏమన్నా తెగిపోవటం కానీ? ఏమి తెగిపోవడం ఏం జరగలేదు. బయట ఉన్నామంటే 2-3 కొట్టుకుపోయి అంటున్నారు. 2-3 పడవలు కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహాయం మీకు వచ్చింది కదా నైట్? నిన్న కలెక్టర్ గారు ఇక్కడ ఉండి పాపం అంతా చూసుకుంటాం. పోలీసు వాళ్ళు వచ్చే మొత్తం అంతా చూసుకుంటాం. నైట్ కూడా నిద్ర లేకుండా వాళ్ళు కూడా మాతో ఉంటాం. పోలీసులు ఎస్ఐ గారు కూడా తిరుగుతూనే ఉన్నారు. నైట్ 12 అయినా ఏం ఇబ్బంది లేకుండా చూశారు. మన అంతర్వేది పరిధిలో మనకు ప్రాణ నష్టం ఏం జరగలేదండి. ఇప్పుడు తీరం దాటేసిందని చెప్తున్నారు కదా, రాత్రి వరకు నికరమే అనుకోవాలి ఈ మాట? ఏం చెప్పలేమండి. ఈ నైట్ కూడా ఉందని అంటున్నారు. ఈ నైట్ కూడా ఉందన్నారు. అందుకనే పోలీసు వారు కూడా ఎవరు వెళ్ళొద్దు, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.